ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎంత హౌలే ప్రభుత్వం, హౌలే ముఖ్యమంత్రి లఫంగాలంటే ఎంత చిల్లర్. ఇవాళ మనం రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం పెట్టుకున్నామా? ఓ 10 రోజుల మూలే కేటీఆర్ డిక్లేర్ చేసిండా? ఇంత పెద్ద ఎత్తున మరి మంది వస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, దీనికి ముఖ్యమంత్రికి పోయింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఏం చేయాలి మరి? రేపు టీవీలు అలానే చూపిస్తాయి, పేపర్లు అలానే రాస్తాయి. నిజాం వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున మంది జమ అయ్యారంటే మొత్తం పేపర్లు టీవీలు అటే రాస్తే మా పరువేం కావాలా అని ఎంత చిల్లర వేషం అంటే అన్ని జిల్లాలలో వాళ్ళ మంత్రుల ప్రోగ్రాంలు పెట్టిర్రు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలు ఇవ్వడు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపించారు, గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టిర్రు. ఇక మన మీడియా మిత్రులు కూడా అటే పోయిర్రు, ఇక మంత్రి ప్రోగ్రాం కదా అని. అవి మనం మంజూరు చేసే పనుల కొబ్బరికాయలు కొట్టుడికే, మనం చేసే పనుల కొబ్బరికాయలు కొట్టుడికే. ఇవాళ ఇక్కడి జనంని చూపించకూడదు మీడియా వాళ్ళని చెప్పి అఫీషియల్ ప్రోగ్రాం పెడితే అటే పోతారు మీడియా అంతా కూడా అని చెప్పి వాళ్ళంతా చిల్లర వేషం కుట్ర. మొగోడు అయితే శాతనైతే నువ్వు చెప్పిన మాట చేసి చూపియాలరా భయ్, ఈ చిల్లర వేషాలు ఎందుకురా? ఆపుతావు ఎన్ని 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 ప్రోగ్రాంలు పెట్టి ఎంతమందిని ఆపుతావు నువ్వు? ఎన్ని రోజులు ఆపుతావు? అయినా మా మీడియా సోదరులకు మెల్ల శివులు వచ్చి చెప్పారు, అన్నయ్య మంత్రి కాదు నయ్య కలెక్టరు మొత్తం పిఆర్ఓలు, అదే డిపిఆర్ఓ అని ఉంటారు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని. ఇక వాళ్ళంతా రాసిర్రన్న అఫీషియల్ గా అడిగి పోతున్నాం కానీ మొత్తం మనదే కవర్ చేస్తామని చెప్పారు నాకు. అడిగి పోయేది పోతున్నాం కానీ మనం మాత్రం పక్కా కవర్ చేస్తామే చేస్తారు. ఎందుకంటే ఈ రోజే అటువంటిది. ఈ 29 నవంబర్ 2009వ సంవత్సరంలో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష తెలంగాణ భవిష్యత్తుకు మార్గదర్శనమైనటువంటి రోజు. ఇవాళ మీడియా మిత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఫలాలు పొందుతున్నారంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష ఫలితమే. కేసీఆర్ ఎందుకు చేసిండు దీక్ష? ఊరికనే కాదు, మజాక్ చేయలే. ఇంతకుముందు మా అయేషా చెల్లెమ్మ చెప్పింది, ఎవడైనా నా కోసము నా కుటుంబం కోసము కష్టపడాలనుకుంటాడు, నా పానం పోయినా సరే నా పిల్లలు మంచిగా ఉండాలనుకుంటారు, కానీ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణత్యాగం చేస్తా అన్నాడు కేసీఆర్ అన్న మాట అయేషా చెప్పింది. నిజంగా కూడా అది ముమ్మాటికి నిజం. చాలా అనుభవాలు గణేష్ గారు చెప్పినారు, మా ఉప్పులూరు చిన్న చెప్పిండు. తెలంగాణ ఉద్యమంతో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా, ఎందుకంటే బెరికలంతా వీకినాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా తెలంగాణ ఉద్యమంతో ప్రతి ఒక్కళ్ళకి అనుబంధం ఉన్నది. కావు మాట పెరుసుంటది కొద్దిగా ఉద్యమకారుంది, కానీ మనసు వెన్నగా ఉంటది. మనసు ప్రజల కోసం పనిచేసేటువంటి ఉద్యమకారుడు. మాట పెలిసే ఉండొచ్చు, బాగా తెలివి ఉన్నాడు ఎవడు కూడా అప్పుడు ఉద్యమంలో రాలే. తెలివి ఉన్న వాళ్ళంతా ఏ పార్టీలకు పోతే ఏమొస్తాయని చూసుకొని అటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు పోయారు. గుండెల నిండా తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఆ రోజు ఉద్యమకారులు అయింది. చాలా అనుభవాలు అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఒక ఉద్యమకారుడిగా. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు చాలా అనుభవాలు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది కేసీఆర్ దీక్ష? 2001లో ఒక్కడిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గులాబీ జెండాని చేతిలో పట్టుకొని బయలుదేరి తెలంగాణ సమాజం ఎంత దోపిడీకి గురవుతున్నది, తెలంగాణ నిధుల విషయంలో, నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో ఏమి కోల్పోతున్నది, దీనికి పరిష్కారం ఏంది?
ఎన్ని 6 పాయింట్ ఫార్ములాలు ఉన్నా, ఎన్ని జీవోలు ఉన్నా పాలకుడు సమైక్యాంధ్ర పాలకులే కాబట్టి, అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కాబట్టి ఏ జీవోలు కూడా, ఏ 6 పాయింట్ ఫార్ములాలు కూడా, ఏ ఒప్పందాలు కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తలేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ సభ్యత్వానికి, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి, ఆ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా విమర్శించి చెప్పి ఒకటిగా చేసి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలను సృష్టించి టిఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టిఆర్ఎస్ పార్టీతో కలిపి ఉండకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టము అన్న ఒక స్థితికి తీసుకొచ్చిన ఉద్యమకారుడు కేసీఆర్. కాబట్టే 2004లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి, అత్యంత బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, ఆయన నోడగొట్టాలంటే కేసీఆర్ సహకారము, తెలంగాణ ఉద్యమం సహకారం, టిఆర్ఎస్ పార్టీ సహకారం కావాలి అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కేసీఆర్ సహకారం లేని చంద్రబాబు నాయుడు ఓడగొట్టము అని చెప్పి కేసీఆర్ తో పొత్తుకు సిద్ధమై ముందుకు వచ్చినారు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఒకటే, మాకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు, మాకు పదవులు అనుభవించాలన్న కోరిక లేదు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వే తీసుకో, కానీ మాకు తెలంగాణ ఇస్తానని చెప్పి ఒప్పందం రాస్తే మాత్రమే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నేను మీకు సపోర్ట్ చేస్తామన్న మాట చెప్పినాడు. ఢిల్లీ స్థాయిలో గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి మరీ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మేము ఎలక్షన్లో గెలవగానే తెలంగాణ ఇచ్చే ఏర్పాటు చేస్తాము అన్న మాట రాసినారు. ఒప్పంద పత్రం మీద సంతకాలు పెట్టినాం. ఎలక్షన్లు అయినాయి. టీడీపీ పార్టీని ఓడగొట్టింది, ఎందుకంటే వాళ్ళు తెలంగాణకు నో అన్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తోటి పొత్తుగట్టి తెలంగాణకు ఎస్ అన్నది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ సంకీర్ణ పార్టీలు విజయం సాధించినాయి. ప్రభుత్వంలోకి రమ్మన్నారు వాళ్ళు. తెలంగాణ ఇస్తామంటేనే ప్రభుత్వంలోకి వస్తామని చెప్పినాం. ఇస్తాము అన్న మాట ఇచ్చింది సోనియా గాంధీ. రాష్ట్రంలో చేరినాం, కేంద్రంలో కూడా చేరినాం. కామన్ మినిమం ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వం యొక్క కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో, రాష్ట్రపతి ప్రసంగంలో, మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణను ఏర్పాటు చేస్తామన్న మాట చెప్పించిండు కేసీఆర్. 2004 అయిపోయింది, 2005 అయిపోయింది. తెలంగాణ ఏంది అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ అంటారు, ఆ కమిటీ అంటారు, ఈ కమిటీ అంటారు, తాత్సారం చేస్తా పోతున్నారు. చివరికి వాళ్ళ దాంట్లో ఉన్న కుట్ర కేసీఆర్ తెలుసుకొని వీళ్ళు తెలంగాణ ఇచ్చేటట్టు లేరు, మమ్మల్ని ప్రభుత్వంలోకి ఆహ్వానించి ప్రజల మధ్యలో మమ్మల్ని చెడుగ చేసి చివరికి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే పనిలో ఉన్నారు వీళ్ళు అని గ్రహించి ఈ దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం, ఒక ప్రాంతం కోసం తనకున్న కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేయలేదు. అది కేసీఆర్ చేసి చూపించింది.